అమ్ము ఇది మనం తయారు చేయబోయేది డ్రాగన్ చికెన్. ఈ డ్రాగన్ చికెన్ చేసుకోవడానికి మనం దాదాపుగా ఒక 300 గ్రామ్స్ సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఈ రకంగా స్ట్రిప్స్ లెక్క మనం కట్ చేసుకున్నాము ఇలాగా. ఇది డ్రాగన్ చికెన్ యొక్క పద్ధతి, తయారు చేసే పద్ధతి. ముందుగా దీన్ని ఏం చేసామంటే మెత్తగా గమ్ము లేకుండా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చేయాలంటే ముందుగా చికెన్ని ఉప్పు నీళ్ళలో 2 గంటలు నానబెట్టాము మనం. దీనివల్ల ఏమవుతుందంటే చికెన్కి మెత్తదనం వస్తుంది, పై కోటింగ్ క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. ఇది మేజర్ చైనీస్ యొక్క వంటకాల్లో మేజర్ టిప్. ఓకే, ముందుగా దీనిలో 2 చెంచాలు సుమారుగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఆల్రెడీ ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టాం కాబట్టి కొంచెం ఉప్పు చూసేసుకొని కొద్దిగా దానికి తగ్గట్టుగా ఒక 1/2 టీ స్పూను ఉప్పు, తర్వాత మన ఇండియన్ కల్చర్కి తగ్గట్టుగా ఒక 1 స్పూను కారం. దీన్ని మెత్తగా మిక్స్ చేయాలి. ఇందులో ఒక కోడిగుడ్డు కలిపి బైండింగ్ కింద మనం కోడిగుడ్డు కలుపుతున్నాము. ఈ రకంగా చక్కగా వాటన్నిటికీ మిక్స్ అయ్యేలాగా కోడిగుడ్డు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా. ముక్కలన్నిటికీ కోటింగ్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా, ముక్కలన్నీ జారే విధంగా, పూర్తిగా కోటింగ్ పట్టుకునే విధంగా మంచిగా ముక్కలకి మసాజ్ చేసుకుందాం. ఓకేనాము? రైట్. కట్ చేసుకుంటాడు. మళ్ళీ సెకండ్ కోటింగ్, అదే సెకండ్ టైం మళ్ళీ దానిలో వేయాలి. అన్న చెప్పాలి. సో ఇవాళ మన స్పెషల్ ఐటమ్ డ్రాగన్ చికెన్. సో మ్యారినేషన్ అయిపోయింది, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ అన్ని పెట్టి చేసుకున్నాము. మైదా పిండి కాకుండా మనం ఇంకేమైనా చేసుకోవచ్చు. మైదా పిండి కాకుండా మనం పొటాటో స్టార్చ్ అంటే చాలా స్టిక్కీగా, దానికి అనుకూలంగా గట్టిగా పట్టుకుంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఎందుకంటే కొరియన్స్ ఎక్కువ, జపనీస్ క్యూజిన్లో కార్న్ స్టార్చ్ వాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. మనం ప్రస్తుతానికి కార్న్ ఫ్లోర్, మైదా అవైలబిలిటీ అందరికీ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల కార్న్ ఫ్లోర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఓకే, మనం సన్నగా తరుముకున్నటువంటి వెల్లిపాయలు కట్ చేసి ముందే పెట్టుకున్నాం కాబట్టి ఈజీ అవుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసినటువంటి వెల్లుల్లిపాయలు. ఓకే, నెక్స్ట్ అలానే సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇది వేయగానే అది తర్వాత ముందు సాస్ మిక్స్ చేద్దాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్. సోయా సాస్ చేసుకున్నాం. ఒక స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్. తర్వాత దీనిలో టమాటా సాస్ కూడా వేద్దాం. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మనం డైమండ్స్గా కట్ చేసినటువంటి బెల్ పెప్పర్స్, అలా 2 స్పూన్లు వేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎర్రమిర్చి. ఎందుకంటే ఇది మన డిష్లో స్పైసీనెస్ అవసరం అన్నమాట. ఇది ఓకే, ఇది కాదా ఎర్రమిర్చి, రెడ్ కలర్ మిర్చి. ఓకే, నెక్స్ట్ బెల్ పెప్పర్స్, గ్రీన్ కలర్ మిర్చి. అది అది నెక్స్ట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ బెల్ పెప్పర్స్, yellow capsicum, red capsicum, yes, red capsicum,
గ్రీన్ క్యాప్సికమ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ కలర్ఫుల్ డిష్. అంటే ఒక స్టార్టర్ ఇన్ని కంపల్సరీ అంటే చూడటానికి ఇంపుగా కాలకి రుచిగా తగలాలంటే ఇవన్నీ రావాల్సిందే. స్పైసీనెస్ కూడా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కూడా స్పైసీనెస్ ఏమవుతుంది? వినిగర్ అన్న, ఇందులో వినిగర్, స్పైసీ అదర్ స్పైస్ కోసం వైట్ పెప్పర్, తర్వాత క్యాజూస్, ఓకే, జీడిపప్పు. జీడిపప్పు లేకుండా డ్రాగన్ చికెన్ ఉండదు. డ్రాగన్ చికెన్ అంటే కంపల్సరీ మా ఇండియన్ డిష్ మాత్రం కాదు, చైనీస్ డిష్. ఎస్, చైనీస్ డిష్ నానా. కాకపోతే ఇండియన్ టచ్ కోసం మన అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం వాడాం. ఇంతకుముందు ఫస్ట్ మనం డ్రెస్సింగ్ చేసిన తర్వాత చికెన్ కి కోటింగ్ ఇచ్చినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా. ఇది ఒక్క నిమిషం సూట్ తెచ్చుకోవటం. కానీ ఇవన్నీ హైలోనే ఫ్రై చేయాలా లేకపోతే మీడియం ఫ్లేమా లో ఫ్లేమా ఇస్తుంటే బాగుంటుంది? మనం వాడినటువంటి గెస్లను బట్టి ఉంటుంది అన్న. నాన్ స్టిక్ అయితే లో ఫ్లేమ్ అయినా హై ఫ్లేమ్ అయినా ఒకటే. ఏదైనా కడాయికి అంటుకున్నదంటే లో ఫ్లేమ్ లో చేయాలి. సో బెటర్ వీటికి ఐరన్ కడాయి. స్ప్రింగ్ ఆనియన్స్ అది లాస్ట్ టచ్ వాటర్. యాక్చువల్గా మనం చికెన్ స్టాక్ వాడాలి. ప్రజెంట్ మనం వాటర్ అయినా వేసుకోవచ్చు కాబట్టి వాటర్ వేసుకోవాలి. పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ డిష్ కాబట్టి చికెన్ స్టాక్ వాడతారు. చికెన్ స్టాక్ వాడతారు. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టాలి. ఓకే, ఇది గ్రేవీ లాగానే బాగుంటుందా లేకపోతే? లేదన్న, ఇది ఈ గ్రేవీ అనేది ఏమవుతుందంటే ఈ ముక్కలు పీల్చుకొని ఈ సాసులన్నీ ఈ ముక్కలు పీల్చుకుంటాయి. ఓకే, ఈ పీల్చుకొని ఏమవుతుందంటే ముక్కకి మెత్తదనం వస్తుంది. ఈ సాసు టేస్ట్ వీటికి ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇందులో థిక్నింగ్ ఏజెంట్ కార్న్ఫ్లోర్ వాటర్ కలపాలి. మనం కార్న్ఫ్లోర్ వాటర్ ప్రెజెంట్ కలపట్లేదు. ఎందుకంటే మన ఇండియన్ డిషెస్ లో కార్న్ఫ్లోర్ వాటర్ వేసి మిక్స్ చేసి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అందుకని మనం కార్న్ఫ్లోర్ వాడట్లేదు ప్రజెంట్ ఇందులో. ఇంకొకటి, మన కుజిన్లో మనం చేస్తున్నటువంటి మన ఇతర యొక్క సారథ్యంలో మన అజినోమోటో వాడట్లేదు. దీనిలో ఎనీ టేస్టింగ్ సాల్ట్ ఇస్ నథింగ్ బట్ అజినోమోటో డ్యామేజ్ చేస్తాయి కాబట్టి అవి మనం వాడట్లేదు. తర్వాత ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడట్లేదు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఆర్గానిక్ లో పండించినటువంటి మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం వాడుతున్నాం. మన కోళ్ళతో సహా ఆర్గానిక్ గా ఉండే వాటిని మాత్రమే వాడి వాటి నుంచి టేస్ట్ గ్రాప్ చేస్తాం. yes you are right, absolutely. ఈ సాస్ దగ్గర పడింది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి వాడకుండా. ఇప్పుడు ఈ చికెన్ పీస్లు మనం ఇందులో వేసి టాస్ చేస్తాం. మనం ఇంతకుముందు తయారు చేసుకున్నట్టుగా మ్యారినేట్ చేసాం. మనం 2 గంటలు ఉప్పు నీళ్ళలో నానబెట్టాం. అది బేసిక్ గా అది మర్చిపోకూడదు ఎవరు కూడా. సో చికెన్ సాఫ్ట్ గా మంచి జ్యూసీగా రావాలంటే ముందు సాల్ట్ వాటర్ లో కంపల్సరీ 2 గంటల సేపు, లేకపోతే వీలైతే 3 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. ఓకే, అంటే ఇదంతా కాకుండా నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాని వల్ల కూడా ముక్కకి మెత్తదనం అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి జ్యూసీ ఉంటుంది, ఫ్రై చేసిన కూడా క్రంచీగా. అవును. ఇప్పుడు ఇది స్టార్ హోటల్స్ లోను వాటిల్లో కలర్ వాటర్, కానీ ఇప్పుడు లోకల్ గా అందరూ ఇళ్లలో కూడా కలర్ ని బ్యాన్ చేశారు. మనం కూడా కలర్ వేయట్లేదు కాబట్టి అసలు యాక్చువల్ డ్రాగన్ కలర్ అనేది డ్రాగన్ చికెన్ అనేది యాక్చువల్లీ రెడ్ కలర్ లో ఉంటుంది. అందుకని నేను ఈ కలర్ వాడాను అన్నమాట. ఆ డార్క్నెస్ ఉంటేనే చూడడానికి బాగుంటుంది కదా, తినడానికి వస్తారు. మన ఆరోగ్యాలు పాడైపోతాయి. అయిపోయిందాము. చక్కటి రుచికరమైనటువంటి డ్రాగన్ చికెన్ మీకోసం రెడీ. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంత వేడివేడిగా మంచిగా లేకపోతే వాటితోని ఈవినింగ్స్ దీనికి క్యాప్సికమ్, ఒక చికెన్ పీసు. చియర్స్. సాసెస్ లోకి బాగా సాస్ అయింది, ఫ్లేవర్స్ అదే పెట్టు. దాంతోపాటు ఇది యాడ్ చేస్తాను బెల్ పెప్పర్స్.